నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ముఖ్యమని అడిషనల్ ఎస్పీ చైతన్యరెడ్డి సూచించారు. మంగళవారం కామారెడ్డిలోని గాంధీగంజ్ ఆవరణలో డీసీఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాలు ప్రారంభించారు. డీసీఎం యూనియన్ సభ్యులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ పోలీస్ సిబ్బందికి సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరు అందరికీ నమస్కారం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇది చాలా మంచి పని. అంటే 16 కెమెరాస్. ఫస్ట్లీ కెమెరాస్ ఏంటంటే అవి క్రైమ్ జరగకుండా కాపాడతాయి. ఇప్పుడు ఏదైనా క్రైమ్ జరిగింది, ఏదైనా దొంగతనం జరిగింది, అప్పుడు ఫస్ట్గా మేము మా ఎస్ఐసి కానీ సిఎస్సి కానీ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అక్కడ సీసీటీవీస్ ఉన్నాయా. అంత ఇంపార్టెంట్ అయిపోయాయి సీసీటీవీస్. సో ఇప్పుడు నార్మల్గా రీసెంట్గా ఒక చిన్న పాప 2 years పాప తప్పిపోయిందని చెప్పేసి ఒక తల్లి నుంచి మా దగ్గర కంప్లైంట్ ఇచ్చింది. సో వితిన్ 3 hours మేము ఆ పాపను ట్రేస్ చేయగలిగాం. మేము ఆ పాపను ట్రేస్ చేయకపోతే ఆ పాపని అంటే ఎవరికైనా అమ్మేసేవారు. సో దట్ వాజ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆ ఏరియాలో సీసీటీవీస్ ఉంటాయి కాబట్టి. సో ఈ జనరేషన్లో ఈ టైంలో టెక్నాలజీ రోల్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది క్రైమ్ డిటెక్షన్లో. భయం ఉంటుంది రౌడీలకు కానీ దొంగలకు కానీ, అదే మమ్మల్ని ఎవరో చూస్తున్నారు, మేము దొరికిపోతాం అన్న ఆ భయం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం దొంగతనం జరిగిన తర్వాత కూడా ఈజీగా డిటెక్ట్ అవుతారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంతమంది నోబెల్ కాజ్ అని చేస్తున్నారు. I'm very happy. Thank you so much to each and everyone. యాక్చువల్లీ ఈరోజు మాకు చాలా బిజీ షెడ్యూల్. మేడం కూడా ఏంటంటే డిపిఓకి వెళ్ళాలి. అక్కడ ఈరోజు ఇన్ఫర్మేషన్ కమిషనర్ వాళ్ళు వస్తున్నారు, అక్కడికి వెళ్ళాలి.